హలో అండి. రీసెంట్గా విజయవాడని వరద నీటితో ముంచేసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అసలు వర్షం పడింది 2 రోజులైనా ఆ పడిన వర్షం అంతా కూడా చుట్టు ప్రాంతాల్లో ఉన్న కాలువలు, వాగులు పొంగి పొర్లి అలాగ మన కృష్ణా నదిలోకి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ కృష్ణా నదే మా ఊరి వరకు వచ్చిందని చూడటానికైతే బయలుదేరాము. ఫస్ట్ ఏర్ వస్తుంది అంటే ఏదో కొంచెం వస్తుందేమో, లోపల వరకు ఉండి నీళ్లు వెళ్ళిపోతాయి కావాలని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆఖరికి కట్ట అంచు వరకు వాటర్ రావటము, ఆ వాటర్ కూడా ఇంత హెవీ ఫ్లోర్తో ఉండటం వలన ఉన్న పంటంతా కూడా నాశనం అయిపోతుంది అనిపించింది. వేసిన కంద, పసుపు, చెరుకు, అట్లు ఇలాంటివి ఏమీ కూడా పెట్టుబడి పెట్టడమే కానీ ఒక్క రూపాయి కూడా వెనక్కి వచ్చే సూచనలు అయితే లేవు. ఇప్పుడు మా ఊరికి ఒక సైడున పిల్లెల లంక అని ఉంది. ఇక్కడ ఈ లంక వరకు వెళ్ళి వాటర్ ఎంతవరకు వచ్చినాయో చూద్దామని వెళ్ళాము. ఫ్లోటింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. నిమిషానికి కూడా అది పెరిగిపోయి వాటర్ ఉన్న లంక ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఖాళీ చేసి మరీ వాళ్ళు వేరే ప్లేసులకి అయితే తీసుకువెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడైతే సండే ఈవినింగ్ అయితే వచ్చాను. ఇంకా మండేకి ఇంకా ఫ్లోటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉందని అంటున్నారు. అందుకే ఇప్పుడే వస్తే కృష్ణమ్మ తల్లిని ఒకసారి టచ్ చేసి అంటే వాటర్లో దిగినట్టు ఉంటుందని అందరం వచ్చాము. కామన్గా ఎప్పుడు ఏర్ వస్తుందంటే ఏ పసుపు, కుంకుమ, పూలు తెచ్చి వేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చే ఏరు చూస్తుంటే అమ్మవారు ఉగ్ర రూపంతో మా పంట పొలాలను నాశనం చేయడానికి వస్తున్నట్టే అనిపించింది. అందుకే ఈసారి జస్ట్ చూడటానికే వచ్చాము. అందరం కూడా చూసేసి వెళ్ళిపోతున్నాము. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ రోడ్డు మార్గమైన జస్ట్ ఇలా కనపడుతుంది. మార్నింగ్ మండే ఆ రోజున ఫ్లోటింగ్ అయితే ఇంకా పెరగబోతుంది. మినిమం ఇప్పుడు వచ్చిన లెక్క ప్రకారం అయితే 7 lakhs to 10 lakhs వరకు వాటర్ అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తున్నాయి. మండేకి ఇవి 12 lakhs వరకు వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నారంట. అప్పుడు ఇక ఎలా ఉంటుందో పరిస్థితి అసలు చెప్పలేము. ముందుకెళ్ళారా? ఇప్పుడు మా ఊరికి మరొక సైడ్న ఏర్లోకి వెళ్ళే ప్లేస్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో చూద్దామని ఇటు కూడా వచ్చాము. ఇక్కడ కూడా చాలా వరకు ఇది నడక మార్గం ఉంటుంది, మట్టి రోడ్డే అనమాట. ఇదంతా కూడా మొత్తం వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు మేము జస్ట్ కట్ట దిగి ఒక 10-15 అడుగులు వేసి ఉంటాము అంతే. ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తాయి. ఇంకా మార్నింగ్కి ఇంతకన్నా ఇంకా పైకి వచ్చేస్తాయి. ఎప్పుడన్నా పంటకి వాన వచ్చినా సరే అవి పొద్దున పూట వచ్చి సాయంత్రానికి కనుక ఆ ఏరు తగ్గిపోయి వాటర్ అంతా పంట పొలంలోంచి వెళ్ళిపోతే కనుక కొన్ని పంటలు అయితే మిగులుతాయి. కానీ అవి ఒక్కరోజు నిల్వ ఉన్నాయంటే మేము వేసిన పసుపు కానీ కంద కానీ ఇలాంటివి అసలు పనికిరావు. ఇప్పటి వరకు కొన్ని 30,000 వరకు 1,00,000 వరకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక అవి కూడా వెనక్కి రావు. ఇంక ఇది ఇప్పుడు సండే ఫ్లోటింగ్ అన్నాను కదా, మండేకి ఈ ఫ్లోటింగ్ ఇంకా పెరుగుతుంది. అలాగే కరకట్టంతా కూడా ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.